స్క్రీన్ లో చూసి ఎవరికి ఎన్ని సీట్లు ఎవరు ఇవ్వబోతున్నారు నా దగ్గర ఉన్న డేటా సచిన్ ఒక్క నిమిషం నా దగ్గర ఉన్న డేటా చెప్తాను బిగ్ స్క్రీన్ లో సచిన్ రైట్ డేటా మీ ముందు ఒక్కసారి మీరు చూస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ 2024 పీపుల్ పల్స్ కి సంబంధించి ఒక్కసారి మీరు చూస్తున్నారు పీపుల్ పల్స్ తెలంగాణకు సంబంధించి 17 స్థానాలకి కాంగ్రెస్ కి 7 నుంచి 9 స్థానాలు అలాగే బీజేపీకి ఆఫ్ కోర్స్ మాయమైపోయినప్పుడే తెలంగాణకి వెళ్ళముగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వైసీపీకి 2 నుంచి 4 టీడీపీకి సంబంధించి మీరు చూసారు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకంటే ప్రజలు అలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఐ థింక్ మా బ్యాచ్ కూడా మా టీం కూడా అలాగే కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది. ఒకసారి ఐ రిక్వెస్ట్ టీం ఒకసారి మనం చూద్దాం. ఎస్ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి చూస్తున్నాం. ఇక్కడ ఏపీకి సంబంధించి వైసీపీకి 2 నుంచి 4 టీడీపీకి 13 నుంచి 15 జనసేనకు సంబంధించి కూడా చూస్తున్నాం 2 అలాగే బీజేపీకి సంబంధించి 3 నుంచి 5 స్థానాలు అంటే క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూటమికి సంబంధించి 13 నుంచి 17 స్థానాలు దక్కచ్చంటూ కూడా ఇటు పీపుల్ పల్స్ చెబుతోంది. ఇక్కడ మీరు చూడొచ్చు వైసీపీకి సంబంధించి కేవలం 2 నుంచి 4 స్థానాలు ఇది లోక్సభకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే జనసేనకు 2 భారతీయ జనతా పార్టీకి వావ్ షాకింగ్ చెప్పుకోవాలి ఎందుకంటే 3 నుంచి 5 దాదాపుగా 50% కి సంబంధించి మాట్లాడుకోవచ్చు అనే చెప్పుకోవాలి. ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మొత్తం 25 స్థానాలకి ఇక్కడ కూటమి ఎక్కువ అత్యధిక స్థానాలు 13 నుంచి 15 ఆన్ అండ్ యావరేజ్ గా 14 అనుకుందాం 2 16 ఆన్ అండ్ యావరేజ్ గా 4 అనుకుందాం మొత్తం 14 2 16 20 స్థానాలు సంపాదించుకునే అవకాశం ఉందంటే ఇక్కడ ఇటు పీపుల్ పల్స్ చెప్తోంది. కూటమికి సంబంధించి మాట్లాడుకుంటే వైసీపీకి సంబంధించి 2 నుంచి 4 అంటే ఆన్ అండ్ యావరేజ్ గా 3. సో మొత్తంగా చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ టఫ్ ఫైట్ అనే వాతావరణం ఎక్కడ కనిపించదు. కూటమికి సంబంధించి ఇక్కడ అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకి అర్థమవుతోంది. ఒకసారి తెలంగాణకి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకు సంబంధించి ఎవరికి ఎన్ని స్థానాలు ఈ పీపుల్ పల్స్ ఎవరికి ఎన్ని స్థానాలు ఇచ్చిందనే చూద్దాం. అంతకన్నా ముందు అసెంబ్లీకి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ హియర్ ఇట్ ఇస్ పీపుల్ పల్స్ ఏపీ లోక్సభకు సంబంధించి మనం చూసాం. ఒక్కసారి అసెంబ్లీకి సంబంధించి ఎవరికి ఎన్ని స్థానాలు ఇస్తుందనేది ఓసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వైసీపీ 45 నుంచి 60 స్థానాలను సొంతం చేసుకుంటుందంటూ కూడా పీపుల్ పల్స్ చెప్తోంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి 95 నుంచి 110 స్థానాలు దక్కచ్చంటూ కూడా 95 నుంచి 110 స్థానాలు తెలుగుదేశం పార్టీ దక్కించుకోవచ్చని పీపుల్ పల్స్ తన ఎగ్జిట్ పోల్లో పేర్కొంది. దాంతో పాటు ఇక జనసేనకు సంబంధించి 14 నుంచి 20 చాలా 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 ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. ఇక భారతీయ జనతా పార్టీ 2 నుంచి 5 దాంతో పాటు మిగిలిన నంబర్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ హియర్ ఇట్ ఇస్ ఎగ్జిట్ పోల్ కి సంబంధించి ఏం జరగబోతున్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. మా ప్రతినిధి ఒకసారి రోహితర్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఈ నంబర్స్ గురించి చూసుకుంటే కనుక చాలా ఇంట్రెస్టింగ్ నంబర్స్ ఇవి. సో ఎస్ ఏపీపై తొలి ఎగ్జిట్ పోల్ కూటమిదే అధికారం అని చెప్తోంది. పీపుల్స్ పల్స్ ఇచ్చిన సర్వేను మనం చూస్తే టీడీపీకి 95 నుంచి 110 స్థానాల్లో విజయాన్ని సాధిస్తుంది అని చెప్తుంది. జనసేన 14 నుంచి 20 స్థానాల్లో జనసేన 21 సీట్లలో పోటీ చేస్తుంది. జనసేన 14 నుంచి 20 స్థానాల్లో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని పీపుల్స్ పల్స్ చెప్తోంది. బీజేపీ కూడా 2 నుంచి 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుందని చెప్తోంది. ఇక వైసీపీ కేవలం 45 నుంచి 60 స్థానాలకు మాత్రమే పడిపోయే అవకాశం ఉంటుందని చెప్తుంది. 151 సీట్ల నుంచి కేవలం వైసీపీ 45 నుంచి 60 స్థానాలకు పడిపోయే అవకాశం ఉంటుంది. కూటమిదే అధికారం అని పీపుల్స్ పల్స్ సర్వే చెప్తుంది. వైసీపీకి ఓట్ల శాతాన్ని మనం చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో 49% దాటి దగ్గర 50% ఓట్ షేర్ వైసీపీ సాధించింది. కానీ ఈసారి మాత్రం వైసీపీ సాధించే ఓట్ షేరు 44% పడిపోతుందని చెప్తుంది. ఇట కూటమికి మాత్రం 52%. కూటమి 52% పైబడి ఓట్ షేర్ను సాధిస్తుంది అని అంచనా వేస్తుంది పీపుల్స్ పల్స్. ఒక్కసారి అప్సన్ రాజేష్ గారితో కూడా మాట్లాడదాం. రాజేష్ గారు, పీపుల్స్ పల్స్ ఇచ్చిన సర్వేని మీరు ఏ విధంగా చూస్తారు? కూటమి భారీగా సీట్లను సాధించబోతుందని చెప్తోంది. పీపుల్స్ పల్స్ వాళ్ళ సమాచారం మొదటి నుంచి కూడా చాలా యాక్యురేట్గా ఉంది. అంటే వాళ్ళతో నాకు ప్రత్యక్షంగా పరిచయం ఉంది. వాళ్ళు ఎంత సిస్టమేటిక్గా ఎంత సైంటిఫిక్ మెథడాలజీలో ఆ శాంపిల్ కలెక్షన్ చేశారు, దాన్ని ఎట్లా అనలైజ్ చేశారు అనేది కూడా నాకు ఒక స్పష్టత ఉంది. వాళ్ళు ఇచ్చిన ఈ నెంబర్ని నేను చాలా పూర్తిగా నమ్ముతా ఉన్నా. ఓకే, వాస్తవానికి దగ్గరకు ఉందని చెప్పి నేను కూడా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వరకే వాళ్ళకి ఒక స్పష్టమైన ఆధిక్యత వస్తుంది. అంటే మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళకే ఆన్ ఇట్స్ ఓన్ మెజారిటీ వస్తుంది. దానికి తోడుగా మిత్రపక్షాల బలం అడిషనల్ అడ్వాంటేజ్. దాంతో దాదాపుగా అంటే 111 నుంచి 135 స్థానాల వరకు దక్కడానికి ఆస్కారం ఉన్నట్టుగా పీపుల్స్ పల్స్ ఇచ్చిన నెంబరు వాస్తవ దృశ్యానికి దగ్గరగా ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఓకే, ఏంటి ఆ మార్పు కనబడటానికి కారణం ఏమై ఉండొచ్చు? ఇంతకుముందు కొన్ని అంచనాలు ఉన్నాయని మీరు అన్నారు. అంటే నేను ఇందాకే మొదట్లో ఎగ్జిట్ పోల్స్ ఇవి నిజం అవ్వచ్చు, నిజంగా కాకపోవచ్చు. కానీ చాలా సందర్భాల్లో నిజమవుతున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి, 1-2 సార్లు తప్పినవి ఉన్నాయి. కానీ అన్ని ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్ తప్పిండి ఉండొచ్చు, కానీ అధికారాన్ని సాధించబోయే పార్టీ ఏది అనే విషయంలో మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎక్కువ శాతం నిజమైన సందర్భాలు ఉన్నాయి.
సో ఈ విషయాన్ని నేను మీకు ఒకసారి స్పష్టంగా చెప్పాలని అనుకున్నాను. ఎస్ రాజేష్ గారు, ఒక పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకోవాలి అన్నా లేదు ఆ పార్టీ తన అధికారాన్ని దూరం చేసుకోవాలి అన్నా కూడా చాలా కీ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి 2019 ఎన్నికల నాడు ఆ పార్టీ ఆ నాయకుడు ప్రజలకు ఏం వాగ్దానాలు చేశారు, ఎటువంటి ఆశలు కల్పించారు, ఏ వర్గాలని లక్ష్యంగా చేసుకొని ఏ ఆశలు కల్పించారు వాళ్ళకి, పాలనాపరంగా 5 సంవత్సరాల కాలంలో వాటిని ఎంతవరకు నెరవేర్చారు. ఇక్కడ ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా కానీ ఎన్నికల ప్రచార సభల్లో కానీ ఆయన చాలా వర్గాల ప్రజలకు చాలా వాగ్దానాలు చేశారు. కానీ వాస్తవంగా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మేము మేనిఫెస్టో 99% ఇంప్లిమెంట్ చేశామని చెప్తున్నారు. మేనిఫెస్టో ఒకటే కదా ఆయన వాగ్దానం చేసింది. ఇవాళ మేనిఫెస్టో చదువుకొని మాత్రమే ఓటేసే అంతటి పరిణతి పౌర సమాజానికి ఇంకా రాలా. నాయకుడు మైక్ తీసుకొని ఏం చెప్తాడు, టీవీలో ఏం ప్రసంగిస్తున్నాడు అనేది అది డైరెక్ట్గా ఏ ఓటర్కు చేరుద్ది. దాన్ని నమ్మి విశ్వసించి ఓటేసే నవరత్నాలు అమలు చేసాం, 90% మేము చెప్పినవన్నీ చేశామని కదా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికీ బహుశా ఈ ఫలితాన్ని వైసీపీ నేతలు ఈ అంచనాన్ని, ఫలితం కాదు ఈ అంచనాన్ని నమ్మే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొన్న చెప్పారు 151 సీట్లకు పైబడి మేము సాధిస్తున్నాము అని. అవును, నేను అదే చెప్తున్నా. అంటే వైసీపీ పార్టీ దీన్ని అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా సంక్షేమాన్ని అందించున్నాం, చాలా కుటుంబాలకి మేము మా సంక్షేమ ఫలాలు చేరున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఆ బెనిఫిషరీసే క్యూల్లో బారులు తీరి అంత పర్సంటేజ్ ఓటు పెరగడానికి కారకమయ్యారు, వాళ్ళ గ్రాటిట్యూడ్ చూపించుకున్నారు అని చెప్పని, వాళ్ళ రుణం తీర్చుకున్నారు అని చెప్పని డైరెక్ట్గానే ఆ పార్టీ చెప్తా ఉంది. కానీ వాస్తవ దృశ్యం వేరు. ఎందుకంటే ఇక్కడ ఒకనాడు ప్రజల పరిణతి వేరు, ఇవాళ ప్రజలకి సమాచారం చాలా చేరువుగా ఉంటుంది, ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. వీళ్ళు ఓటరు తను చదువుకోకపోయినా వాళ్ళ పిల్లలు చదువుకొని ఉంటున్నారు. ఆ పార్టీ ఏం ప్రపోజ్ చేస్తుంది, ఈ పార్టీ ఏం ప్రపోజ్ చేస్తుంది, వాళ్ళు ఆ గతంలో ఎన్నికల నాడు ఏం చెప్పారు, ఇవాళ ఏం ఇంప్లిమెంట్ చేశారనేది చాలా వివరంగా అంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఫలితాన్ని నిర్దేశించేది జగన్మోహన్ రెడ్డి అనుకూలత, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత, లేదంటే కూటమి కట్టడం ద్వారా వచ్చేటటువంటి బలమా? 2022 సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామంలో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం, అంటే వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నుంచి రాబోతున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పని ఆయన తీసుకున్న నిర్ణయం ప్రతిపక్ష ఓటు చీలకుండా సమిష్టిగా వాళ్ళందరినీ కలిపి ఉంచడానికి ఒక మార్గం సుగమం చేసింది. ఆయన ఆ రోజు నుంచి దాదాపుగా 2 సంవత్సరాల పాటు అదే మాట మీద స్టిక్ అని ఉన్నారు. అంటే మొన్న మార్చి 14కి 2 సంవత్సరాలు, మార్చి 16 ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, మార్చి 14కి 2 సంవత్సరాల పాటు అదే మాట మీద స్టిక్ అని ఉన్నారు. దానికోసం అవసరమైతే కొంత త్యాగం చేయడానికి కూడా ఆయన సిద్ధపడ్డారు. ఇటువంటి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంచగలగటంలో సక్సెస్ అయ్యారు. రైట్ రాజేష్ గారు అండ్ రోహిత్, ఒక్కసారి ఇంటరప్ట్ అవుతున్నా. మరొక ఎగ్జిట్ పోల్ తో నేను బిగ్ స్క్రీన్ లో బిగ్ నంబర్స్ చూపించబోతున్నాను. అవును, బిగ్ నంబర్స్ మీరు చూడబోతున్నారు. ఎవరికి సంబంధించి అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఒక్కసారి మీరు చూడొచ్చు, శ్రీ ఆత్మసాక్షికి సంబంధించి కీ ఫైట్ చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇక్కడ వైసీపీ 98 స్థానాలను సంపాదించుకోవచ్చు అంటూ ఆత్మసాక్షి చెప్తోంది. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 42 స్థానాలు, అలాగే జనసేన పార్టీకి సంబంధించి 7 స్థానాలను కైవసం చేసుకోవచ్చని ఆత్మసాక్షి చెబుతోంది. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి 1 స్థానం, అలాగే ఇక్కడ కాంగ్రెస్ కానీ ఇతరులు కానీ 1 స్థానం కూడా గెలవకపోవచ్చు. అలాగే ఒక్కసారి 175 స్థానాలకు సంబంధించి వైసీపీ ఎన్ని స్థానాలను సొంతం చేసుకోబోతుంది అంటూ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలని, అలాగే ఇండియా టుడే సేనెక్ సంబంధించి ఫలితాలను మనం చూస్తున్నాం. లోక్సభకు సంబంధించి 25 స్థానాలకి వైసీపీ 3 నుంచి 5, అలాగే తెలుగుదేశం పార్టీకి 13 నుంచి 15, ఇటు జనసేనకు సంబంధించి 2, అలాగే భారతీయ జనతా పార్టీ 4 నుంచి 6, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అలాగే 175 స్థానాలు ఇటు ఆత్మసాక్షికి సంబంధించి వైసీపీ 9, టీడీపీ 42, జనసేన 7, భారతీయ జనతా పార్టీ 1, అలాగే కాంగ్రెస్ ఇతరులు 0 అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఇండియా టుడే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సిఎన్ఎక్స్ కి సంబంధించి చూసి మాట్లాడే ప్రయత్నం చేస్తే కనుక ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. దాదాపుగా ఇది పీపుల్స్ పల్స్ కి సంబంధించి దాదాపుగా చాలా దగ్గరగా ఉందని చెప్పుకోవాలి నెంబర్ అనేది రోహిత్. ఎందుకంటే ఒక్కసారి మరొక ఇండియా టుడేకి సంబంధించి ఒక కీ నెంబర్స్ మీరు చూస్తున్నారు. మొత్తం 543 స్థానాల్లో ఎన్డీఏ 359 స్థానాలను సొంతం చేసుకుంటున్నట్టు కూడా ఎగ్జిట్ ఫలితాలు మనం చూస్తున్నాం. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ కి సంబంధించి చూస్తున్నారు. లోక్సభ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 3 నుంచి 5 వైసీపీ, 13 నుంచి 15 టీడీపీ, 2 స్థానాలు జనసేన, 4 నుంచి 6 భారతీయ జనతా పార్టీకి దక్కచ్చని చెప్తున్నారు. అలాగే ఇండియా టుడేకి సంబంధించి కనుక చూస్తే ఇండియా టుడే 543 స్థానాలకి సంబంధించి 359 ఎన్డీఏ అంటే ఇటు భారతీయ జనతా పార్టీ కూటమికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ నంబర్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 200 కూడా రావంటూ కూడా ఇటు
ఐఎన్డీఏ ఇండి కూటమి చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ నెంబర్స్ కావచ్చు, ఆ ఫిగర్స్ కావచ్చు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇండియా టుడే మొత్తం 543 స్థానాలకు సంబంధించి ఇక్కడ భారతీయ జనతా పార్టీ దాదాపుగా 350 టచ్ చేయబోతుంది అనేది చెప్తున్న పరిస్థితి. ఇది ఎగ్జిట్ పోల్ ఫలితాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. గెలుపు ఎవరు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ వస్తున్నాయని చెప్పుకోవాలి. ఒకసారి మీరు చూస్తున్నారు లోక్సభ స్థానాలు ఏపీకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ వైసీపీ 3 నుంచి 5, కానీ ఇది పీపుల్ పల్స్ కి చాలా దగ్గరగా ఉందని చెప్పుకోవాలి. ఎస్, లోక్సభకు సంబంధించి టీడీపీ అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ ఇది ఆన్ యావరేజ్ గా 14 అనుకుంటే ఇక్కడ 2 16 16 5 21 స్థానాలు ఇక్కడ కైవసం చేసుకోవచ్చు అంటూ కూడా ఇండియా టీవీ నెక్స్ట్ చెబుతోంది. దాంతో పాటు వైసీపీకి సంబంధించి 3 నుంచి 5 దాదాపు ఆన్ యావరేజ్ గా 4 అనుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని చెప్పుకోవాలి రోహిత్ ఇండియా టీవీకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు. దాంతో పాటు మూవింగ్ ఆన్ ఒకసారి జాతీయ స్థాయిలో కూడా ఎటువంటి నెంబర్స్ ఇచ్చింది ఇండియా టుడే అనేది చూసే ప్రయత్నం చేద్దాం. 543 స్థానాలకు సంబంధించి ఇండియా కూటమి ఎన్ని స్థానాలు సంపాదించుకోబోతోంది అనేది ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని చెప్పుకోవాలి. ఒకసారి ఆత్మసాక్షికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఆత్మసాక్షి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వైసీపీ 98 చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన బిగ్గెస్ట్ నెంబర్ ఫర్ వైసీపీ అని చెప్పుకోవాలి. 98 స్థానాలు. దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి 42, జనసేనకు 7, భారతీయ జనతా పార్టీకి 1, అంటే 50 స్థానాలు టీడీపీకి కూటమికి దక్కచ్చని చెప్తోంది ఆత్మసాక్షి. వైసీపీకి సంబంధించి 98 ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ అనే చెప్పుకోవాలి. సో అటువంటి క్లోజ్ కాంటెస్ట్ ఉండబోతోంది, ఎందుకంటే పీపుల్స్ ప్లస్ చూసాం చాలా ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ ఇచ్చింది, అలాగే ఆత్మసాక్షి చూసుకుంటే కనుక చాలా ఇంట్రెస్టింగ్ ఫిగర్స్. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఉత్కంఠ కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. మూవింగ్ ఆన్ ఒక్కసారి నేను రోహిత్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ ఉన్నాయి. రోహిత్ ఒక్కసారి నెంబర్స్ కనుక చూస్తే రోహిత్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయని చెప్పుకో, ఎందుకంటే దాదాపు 98 వైసీపీకి, ఇంతవరకు పీపుల్ ప్లస్ చూసుకుంటే కూటమికి ఇచ్చిన నెంబర్స్ మనం చూసాం. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కి వైసీపీ అధికారంలోకి రావచ్చు ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం చూసుకుంటే అనేది ఆత్మసాక్షి అంచనా ద్వారా అర్థం అవుతుంది. ఆత్మసాక్షి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది మరోసారి అని చెప్తోంది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వాళ్ళు లోక్సభ స్థానాలకు సంబంధించి అంచనాలను వెల్లడించారు. ఈసారి ఎన్డీఏ కూటమి 359 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసే అవకాశం ఉంటుందని చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ కూడా చాలా అనూహ్యంగా ఇచ్చారు. 15 నుంచి 20 స్థానాల్లో లోక్సభ సీట్లను కూటమి కైవసం చేసుకుంటుందని ఇచ్చారు. కానీ ఆత్మసాక్షి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో అధికారం వైసీపీది అంటే చెప్తున్నారు. రాజేష్ గారు, మీరు ఎలా చూస్తారు దాన్ని? శ్రీ ఆత్మసాక్షి సర్వే కూడా సుదీర్ఘకాలంగా సర్వే రంగంలో ఉన్నారు. శ్రీ ఆత్మసాక్షి గత తెలంగాణ ఎన్నికల్లో వాళ్ళ అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. రైట్, అధికార పార్టీకి ఇచ్చారు చివరి నిమిషం వరకు. ఎందుకంటే నేను స్వయంగా మూర్తి గారితో కూడా మాట్లాడేవాడిని. రేపు కౌంటింగ్ అనగా కూడా ఈ రోజు కూడా మూర్తి గారు తప్పనిసరిగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారం చేపట్టబోతుంది, అధికారం రీటైన్ చేసుకుంటుందని చెప్పారు. అదే సందర్భంలో ఒక బ్రేకింగ్, రాజేష్ గారు ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పై సి ఓటర్ ఎగ్జిట్ పోల్ వచ్చింది. సి ఓటర్ ఎగ్జిట్ పోల్ ఏ విధంగా ఉంది? మనకి ఏపీ చాణక్య ఫలితాలు కూడా మనకు వచ్చాయి. ఏపీ ఎన్నికలపై చాణక్య.com ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు మనం చూస్తున్నాం. మరోసారి వైసీపీకే ప్రజలు మొగ్గు చూపారు అని చెప్తున్నారు. 110 నుంచి 120 సీట్లతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చాణక్య.com చెప్తోంది. టీడీపీ కేవలం 55 నుంచి 65 స్థానాలకే పరిమితం అవుతుంది అని చెప్తోంది. చాణక్యకి సంబంధించి రైట్ ఆ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ వాళ్ళైతే ఏవైతే ఇచ్చారో ఆ ఫ్యాక్ట్స్ కావచ్చు, ఆ ఫిగర్స్ కావచ్చు చూపించే ప్రయత్నం చేద్దాం. ఎగ్జిట్ పోల్ కి సంబంధించి చాణక్య ఏం చెబుతోంది అనేది బిగ్ స్క్రీన్ మీద మీకు చూపించబోతున్నాను. ఎగ్జిట్ పోల్ ఫలితాలను మీరు చూస్తున్నారు. అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందు ప్రయత్నం చేస్తానని చెప్పి ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది అన్న మాట కట్టుబడినట్టుగానే ఈ రోజు ఆ పోల్ ఫలితాలను మీరు చూస్తున్నారు. అందరికన్నా ముందుగా మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఆ డీటెయిల్స్ ని, ఆ బిగ్ నంబర్స్ ని మరి కాసేపట్లో ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. ఏబీపీ సి ఓటర్ కి సంబంధించి మీరు చూడొచ్చు. వైసీపీకి 0 నుంచి 4 స్థానాలు దక్కచ్చు అంటూ కూడా ఏబీపీ సి ఓటర్ సర్వే చెబుతోంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి 21 నుంచి 25 స్థానాలు దక్కచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే దాదాపుగా క్లీన్ స్వీప్ కూడా అవ్వచ్చు అంటూ కూడా. అలాగే కాంగ్రెస్ కి సంబంధించి 1 స్థానం కూడా దక్కకపోవచ్చు అని, ఇతరులకు కూడా 1 స్థానం కూడా దక్కకపోవచ్చు అని చెప్పి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంట్రెస్ట్, ఎందుకంటే షర్మిల ఆల్రెడీ పోటీలో ఉన్నారు. సో షర్మిలకు సంబంధించి గెలవచ్చా గెలవకపోవచ్చు అనే అంశానికి సంబంధించి క్వశ్చన్ మార్క్ పెరిగిందని చెప్పుకోవాలి, అంటే ఈ ఫలితాలు బట్టి చూసుకుంటే కనుక. సో ఈ నేపథ్యంలో ఒకసారి ఫలితాలు చూస్తున్నారు. ఏబీపీ సి ఓటర్ కి సంబంధించి మొత్తం 25 లోక్సభ స్థానాల్లో వైసీపీ 0 నుంచి 4 స్థానాలు, తెలుగుదేశం పార్టీ 21 నుంచి 25, అలాగే కాంగ్రెస్ 0, ఇతరులు 0.
ఇది ఏబిపిసి ఓటర్ కి సంబంధించి మరో సర్వే ఫలితాలను చూద్దాం. బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నారు. బిగ్గెస్ట్ నెంబర్స్ ఏ ఛానల్ ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చింది, ఎగ్జిట్ పోల్ ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఏదైతే ఆర్టీవీ రవిప్రకాష్ స్టడీ చెప్పారో ఆ స్టడీకి దగ్గరగానే ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు కూడా వస్తున్న మనకు పరిస్థితి కనిపిస్తోంది. అందరూ ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆర్టీవీ అందరికంటే ముందుగానే రవిప్రకాష్ స్టడీ మీకు అందించారు. ఆర్టీవీ స్టడీని మీకు అందించారు. ఆర్టీవీ స్టడీలో రవిప్రకాష్ మీకు ఏదైతే చెప్పారో ఆ ఫలితాలను ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అందుకే నిక్కచ్చిగా ఫలితాలను అంచనా వేసి మీకు చెబుతూ ఎప్పటికప్పుడు అందరికంటే వేగంగా ఖచ్చితత్వంతో కూడిన వార్తలను అందించడానికే ఆర్టీవీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఉన్నటువంటి సాంకేతిక వనరులతో పాటు మానవ వనరులను కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ ఎన్నికల ఫలితాలను అందరికంటే వేగంగా మీ ముందుకు తీసుకుని రావడానికి ఆర్టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. 4వ తారీఖున రియల్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అందరికంటే ముందుగా ఆర్టీవీ మాత్రమే అందిస్తుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. మనం చూస్తున్నాం ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఎన్డీఏ కూటమికి అధికారాన్ని కట్టబెట్టింది. 359 సీట్లలో లోక్సభ స్థానాలను వారు కైవసం చేసుకుంటారు అని. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు 25 ఉన్నాయి. అందులో 17 నుంచి 20 లోక్సభ స్థానాలను కూటమి జనసేన, బీజేపీ, టీడీపీ కైవసం చేసుకుంటుందని చెప్తున్నాయి సర్వే ఫలితాలు. ఎక్కువ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని టీడీపీ సొంతంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. స్పష్టమైన సంఖ్య టీడీపీకి వస్తుందని నాకు డీటెయిల్స్ వస్తున్నాయి. నెక్స్ట్ పోల్ సంబంధించి ఒక్కసారి బిగ్ స్క్రీన్ కి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తాను రోహిత్. ఒక్కసారి ఆ బిగ్ నంబర్స్ ని చూసే ప్రయత్నం చేద్దాం. మరో సర్వే ఫలితాలు నా చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. పైనీర్ పోల్ స్ట్రాటజీస్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ 175 స్థానాల్లో వైసీపీ ఎన్ని స్థానాల్లో గెలుచుకోబోతుందంటే కనుక 31 స్థానాలంటూ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. కూటమికి సంబంధించి 144 స్థానాలు, బహుశా 143 అనే నెంబర్ కి సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ అక్కడి నుంచి ఒక్క స్థానం ఎక్స్ట్రా సంపాదించవచ్చు అనేది చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ కావచ్చు, ఇతరులు కావచ్చు, అసలు స్థానాలు గెలవకపోవచ్చు అనేది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ చెబుతోంది. ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్. దాదాపుగా ఎక్కడ కూడా వైసీపీ 151 స్థానాల నుంచి 31 స్థానాలు అంటే కనుక దాదాపుగా 100 స్థానాలకు పైగా, ఇఫ్ నాట్ 120 స్థానాలని చెప్పుకోవాలి, 120 స్థానాలకు పైగా కోల్పోయే అవకాశం ఉందని భావించవచ్చు ఎగ్జిట్ పోల్ ఫలితాలు బట్టి. కానీ కూటమికి సంబంధించి అనూహ్యంగా 144 స్థానాలు గెలవచ్చు అంటూ కూడా పైనీర్ పోల్ స్ట్రాటజీస్ చెబుతోంది. చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక పైనీర్ స్ట్రాటజీస్ కావచ్చు, లేకపోతే పీపుల్ పల్స్ కావచ్చు, ఇలా ఈ నెంబర్స్ కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి దాదాపుగా ఎడ్జ్ ఉంది అనే మాట ఇక్కడ వినిపిస్తుంది. అటువంటి ఫిగర్స్ మీరు చూస్తున్నారు. ఇక్కడ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇటు దాదాపుగా కూటమికి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని భావించవచ్చు. దాదాపుగా 144 స్థానాలు, కానీ వైసీపీకి 31 స్థానాలు దక్కచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కసారి నేను మళ్ళీ రోహిత్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే రోహిత్ చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ అనేది చెప్పుకోవాలి. దాదాపుగా ఎందుకంటే 151 నుంచి 31 అంటే కనుక ఎందుకు ఇంత వేరియేషన్ అనేది ఒక్కసారి విశ్లేషించే ప్రయత్నం. ఎందుకంటే గత ఎన్నికల్లో ఏదైతే అధికార వైసీపీ సాధించిందో ఆ స్థానాలు ఇప్పుడు తారుమారు అయిపోతాయి అని పైనీర్ స్ట్రాటజీ చెప్తుంది. ఎగ్జాక్ట్ గా 4 స్థానాలు అంటే 51 స్థానాలకు దగ్గరగా టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తుంది. 31 స్థానాలకు మాత్రమే వైసీపీ పడిపోతుందని చెప్తుంది. ఆర్టీవీ స్టడీ రిపోర్ట్లో కూడా రాజేష్ గారు అదే విషయాన్ని రవిప్రకాష్ చాలా స్పష్టంగా చెప్పారు. కూటమి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది అని. మరి ఇంత దారుణంగా ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీకి అన్ని స్థానాలే వస్తాయని అంచనా వేయడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని అనుకోవచ్చు. అంటే 2019 ఎన్నికల్లో కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీయే కదా. ఆ రోజు అధికారాన్ని కోల్పోయినాడు. ఆ రోజు 23 స్థానాలకు పరిమితం అయింది కదా. సో ప్రజల మనోభిప్రాయాలే అల్టిమేట్గా డెసిషన్, అంటే ఫైనల్గా డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రజల మనోభిప్రాయాలు. ప్రజలు ఆ రోజు ఆనాటి అధికార పార్టీకి వ్యతిరేకంగా రాజేష్ గారు, ఎందుకంటే అప్పటికి మీరు అన్నట్టుగా ప్రభుత్వంలో మొట్టమొదటిసారి ఆప్షన్ ఒక ఛాన్స్ ఇవ్వండి కూడా అన్న నేపథ్యంలో అదే ఎసెట్ అయి ఉండొచ్చు కదా. అదే దాన్నే చెప్తున్నా నేను. ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఆనాటి అధికార పార్టీ 23 స్థానాలు పరిమితం అయింది. జనసేన 1 స్థానం, మిగిలిన 151 స్థానాలు వైసీపీ పార్టీకి దక్కినాయి. వైసీపీ పార్టీకి దక్కడానికి కీలకంగా దోహదం చేసింది ఆయన అప్పీల్ కావచ్చు, ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ప్రచారం కావచ్చు, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా స్ట్రాటజికల్గా అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీస్, వాళ్ళ అభివృద్ధి ప్రణాళికలు, వాళ్ళు అందిస్తున్న వెల్ఫేరు, వాళ్ళ పాలన, వీటి మీద ఎక్కడా చర్చ జరగల.
ఆ రోజు జరిగిన చర్చ ఏంటి ఎంతసేపటికి? చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం చేసినా ఆయన సామాజిక వర్గ ప్రయోజనాల కోసం చేస్తారు. రైట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్. వన్స్ అగైన్ ఇంకొక పోల్ సర్వే వచ్చింది. ఆ పోల్ సర్వే కూడా మనం చూసేద్దాం. ఎగ్జిట్ పోల్ కి సంబంధించి బిగ్గెస్ట్ నంబర్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఏ ఛానల్లో ఏం జరుగుతోంది, ఏ నంబర్స్ ఇస్తున్నారు, ఎవరు ఏ పోల్ స్ట్రాటజీస్ ఎటువంటి నంబర్స్ ఇస్తున్నారు అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. హియర్ ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ నంబర్స్. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 175 స్థానాలకు కేకే సర్వే ఏం చెబుతోంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. వైసీపీకి సంబంధించి 14 నుంచి 24, తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి 133 నుంచి 144, అలాగే ఇటు కాంగ్రెస్ కి కావచ్చు లేకపోతే ఇతరులు కావచ్చు అస్సలు ఒక్క సీటు కూడా దక్కదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నెంబర్స్ మీరు చూస్తున్నారు, చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ అనే చెప్పుకోవాలి. ఇటు వైసీపీకి సంబంధించి 14 నుంచి 24, టీడీపీ కూటమికి సంబంధించి 133 నుంచి 144, పోనీ ఆన్ అండ్ యావరేజ్ గా తీసుకున్న 138, అక్కడ ఆన్ అండ్ యావరేజ్ గా తీసుకుంటే కనుక 18. అంటే సినారియో అర్థం చేసుకోవచ్చు వైసీపీకి సంబంధించి ఎందుకు ఇంత స్టీప్ డిక్రీజ్ అనే మాట కనుక ఇక్కడ ఉపయోగించగలిగితే. సో మనకి క్లియర్గా నెంబర్ అర్థమవుతుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు మీరు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే కనుక కాస్త షాకింగ్ గా అనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు మనం వినుంటాం ఒక 50-50 ఛాన్సెస్ అనే మాట, ఇంతవరకు విశ్లేషణ వినుంటాం, కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ మాత్రం దాదాపుగా తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి ఎడ్జ్ కనిపిస్తుందంటే కనుక అవుననే మాట వినిపిస్తుంది. ఒక్కసారి నేను రాజేష్ గారి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే 175 స్థానాల్లో చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రాజేష్ గారి దగ్గరికి ఒకసారి వెళ్లే ప్రయత్నం చేస్తాను. రాజేష్ గారు, ఇక్కడ కూటమికి సంబంధించి 143, 138, అంటే వైసీపీకి దాదాపు ఆన్ అండ్ యావరేజ్ గా తీసుకుంటే 18 స్థానాలు. ఇంత స్టీప్ డిక్రీజా? నేను మొదటి నుంచి కూడా అంటే నాకు సర్వే సంస్థలు లేవు, నా దగ్గర ఏమి లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అయినా నాకున్న అవగాహనతో నేను మొదటి నుంచి చెప్తున్నది ఏంటి అంటే 1994లో తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత అత్యంత ఘన విజయం దక్కింది. 83-85 కన్నా కూడా పెద్ద విజయం 1994లో దక్కింది. ఆ రోజు అప్పటిదాకా అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కల. ఆ రోజు తెలుగుదేశం పార్టీతోటి అలయన్స్ పార్ట్నర్లుగా పోటీ చేసిన కమ్యూనిస్టులకు 35 సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకు పరిమితమైంది. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ ఎన్నికల్లో 1994 రిపీట్ కాబోతుంది. 1994లో టీడీపీ గురించి ప్రతిపక్షాలు కూడా చెప్తుంటే ఇప్పుడు గెలవాల్సి వచ్చిన కూటమిగా వెళ్తేనే టీడీపీ గెలుస్తుంది, ఒంటరిగా వెళ్ళిన ప్రతిసారి టీడీపీ. అంటే ఎన్నికలలో కూటములుగా పోటీ చేయడం అనేది ఏమి నేరం కాదే. 2004లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి అని అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఒక పక్క కమ్యూనిస్టులతోటి ఒక పక్క టీఆర్ఎస్ తోటి అలయన్స్ గానే ఆయన పోటీ చేశారు కదా, అదేమి ఆయన బలహీనతగా ఫీల్ అవ్వలేదు కదా ఆ రోజున. ఆ రోజు అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక బలమైన ముఖ్యమంత్రిని ఓడించాలనే లక్ష్యంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని చెప్పని టీఆర్ఎస్ కమ్యూనిస్టులతో కలిపి అలయన్స్గానే వైసీపీ కాదు వైఎస్ఆర్ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయన నాయకత్వంలో కంటెస్ట్ చేసింది కదా. అది ఆమోదయోగ్యమైనప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమిగా పోటీ చేయడాన్ని ఎట్లా ఆక్షేపిస్తారు? అంటే రాజశేఖర్ అంటే సెంటిమెంట్గా కూడా అదే జరుగుతుంది అంటే ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే కన్సాలిడేటెడ్గా 1983 నాటికే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక బలమైన పార్టీగా ఎమర్జ్ అయ్యి ఉంది. రైట్ రాజేష్ గారు, ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే కనుక ఇక్కడ ఇంతవరకు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ కి సంబంధించి ఒక్క స్థానం కూడా ఇక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి లేదు. షర్మిల పోటీలో ఉన్నారు, కాంగ్రెస్ కి సంబంధించి మహామహులు కూడా పోటీలో ఉన్న పరిస్థితి చూశారు, కిల్లి కృపారాణి లాంటి వాళ్ళు కూడా మళ్ళీ బరిలో దిగిన పరిస్థితి. కానీ ఒక్క సీట్ ఇటు పార్లమెంట్కి కావచ్చు లేకపోతే ఇటు అసెంబ్లీకి కావచ్చు ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదా? అంటే ఇక్కడ ఇందాక ఏబీపీసీ ఓటర్లో 21 నుంచి 25 స్థానాలు కూటమికి దక్కడానికి ఆస్కారం ఉందని చెప్పని మనకు ప్రెడిక్షన్ వచ్చింది కదా. అది గనక నిజం అవ్వాలి అని అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ తాను నెగ్గలేకపోయినా సరే, ఇప్పుడు కడప పార్లమెంట్ స్థానం ఉంది, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఒకే ఒకసారి తెలుగుదేశం నెగ్గింది, మిగిలిన అన్ని సార్లు అయితే కాంగ్రెస్ లేదంటే. రాజేష్ గారు కంటిన్యూ చేద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ నెంబర్ తో మళ్ళీ ముందుకు వచ్చాం. ఇక్కడ తెలంగాణకు సంబంధించి పార్లమెంటు స్థానాలు ఇంతవరకు మనం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకు సంబంధించి 6వ స్థానం సర్వే మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ 17 లోక్సభ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ కి 7 నుంచి 8, అలాగే భారతీయ జనతా పార్టీకి 8 నుంచి 9, అలాగే బీఆర్ఎస్ కి అసలు ఒక్క స్థానం కూడా దక్కకపోవచ్చు అంటూ ఆర్ఆర్ సర్వే చెబుతోంది. ముఖ్యంగా 6వ స్థానం సర్వే చెబుతోంది ఎంఐఎం కి ఒక్క స్థానం. ఏదైతే ఆర్టీవీ స్టడీ రిపోర్ట్ లో మేము చూపించాము, మేము చెప్పాము, అదే నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది రోహిత్ మనకి. ఎందుకంటే కాంగ్రెస్ కి సంబంధించి ఆన్ అండ్ యావరేజ్ గా తీసుకున్నా 8 అనుకోవచ్చు, ఇటు భారతీయ జనతా పార్టీకి ఆన్ అండ్ యావరేజ్ గా తీసుకున్నా 8 అనుకోవచ్చు. సో అటువంటి సినారియో అంటే ఎక్కడ కూడా ముందు నుంచి మనం మాట్లాడుకున్నట్టుగా ఎక్కడ ఈ ఫిగర్స్ కి సంబంధించి ఎక్కడ తగ్గిన పెరిగిన పరిస్థితులు కానీ కాన్స్టెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. అటువంటి నెంబర్స్ ఇవి.
సో ఒక్కసారి ఆరా సర్వేకి ఆరా మస్తాన్కి సంబంధించి మీరు చూస్తున్నారు తెలంగాణ లోక్సభ 17 స్థానాలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ 7 నుంచి 8, భారతీయ జనతా పార్టీ 8 నుంచి 9, బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా కైవసం చేసుకోపోవచ్చు అనేది. ఇక ఎంఐఎంకి సంబంధించి ఒక్కసారి దీని విశ్లేషణ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రోహిత్. సచిన్, నిజంగా మీరు అన్నట్టు ఆర్టీవీ సర్వేలో ఏదైతే చెప్పిందో తెలంగాణ ఫలితాలకు సంబంధించి తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో బీజేపీ 8 గెలవడానికి అవకాశం ఉంది, కాంగ్రెస్ 8 గెలవడానికి అవకాశం ఉంది, బీఆర్ఎస్ 0కే పరిమితమయ్యే అవకాశం ఉందని ఆర్టీవీ చాలా స్పష్టంగా చెప్పింది తన స్టడీలో. ఆర్టీవీ స్టడీలో రవిప్రకాష్ ఏదైతే చెప్పారో అవే వస్తున్నాయి. ఎంఐఎం ఎప్పుడు గెలిచే ఆ స్థానాన్ని హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని గెలుచుకుంటుంది అని ఆర్టీవీ స్టడీ రిపోర్ట్లో రవిప్రకాష్ చెప్పారు. అవే ఫలితాలను కూడా ఇప్పుడు ఆరా మస్తాన్ ఇచ్చారు. మీరు ఎలా చూస్తారు రాజేష్ గారు? ఇచ్చిన ఫిగర్స్లో ఆ టాలీలో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే 2019 ఎన్నికల నాడు కారు సారు 16 ఆ రోజు టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. వాళ్ళ నినాదం అది. దశాబ్ద కాలం పాటు అధికారం చెలాయించిన పార్టీ ఈరోజు 0కి పరిమితం అవడం అనేది ఖచ్చితంగా అది అంటే ఆ పార్టీ స్వయంకృతప్రదంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇవాళ జాతీయ పార్టీలు 2, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ 4 స్థానాల నుంచి తన టాలీ డబుల్ చేసుకునే అవకాశం ఏర్పడింది. అట్లాగే 3 స్థానాలు దక్కించుకుంది 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ. ఆ 3 స్థానాల స్థాయి నుంచి వాళ్ళు రాష్ట్రంలో అధికారం దక్కించుకోగలిగారు. ఇవాళ ఆల్మోస్ట్ 8 సచిన్ దగ్గర ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నట్టుంది. ఒక్క నిమిషం రాజేష్ గారు, బాగా ఇంటరప్ట్ చేస్తాను ఇద్దరిని, బికాస్ ఆ కైండ్ ఆఫ్ నెంబర్స్ వస్తున్నాయి. బిగ్ స్క్రీన్ కి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇంకా బాకీ ఉంది, ఎక్కడికి వెళ్ళొద్దు, బ్రేకులు లేవు, బ్రేకింగ్ న్యూస్ ఏనమ్మా. ఒక్కసారి నెంబర్స్ బిగ్ స్క్రీన్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇంకా వస్తున్నాయి, వాటిని డబ్బాల్లో నింపి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి తెలంగాణకి సంబంధించి మీరు చూస్తున్నారు 17 లోక్సభ స్థానాలకు ఎవరు చెప్తున్నారు ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తే కనుక ఏబీపీ సి ఓటర్ సర్వే ఏం చెబుతోంది? ఏబీపీ సి ఓటర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలంగాణకు సంబంధించి 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ 7 నుంచి 9, భారతీయ జనతా పార్టీ 7 నుంచి 9, ఎంఐఎం 1, బీఆర్ఎస్ అసలు ఖాతా తెరవకపోవచ్చు అనేది. బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మనం ఏదైతే రిపోర్ట్ ఇచ్చామో ఆ రిపోర్ట్ని క్లియర్గా చూపిస్తున్న నేషనల్ లెవెల్లో కూడా ఆ పల్స్ని ప్రాపర్గా మింగిలేదని చెప్పుకోవచ్చు రోహిత్. ఎందుకంటే ఎక్కడ చూసినా, ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వచ్చిన సర్వే ఫలితాలు కావచ్చు, ఇప్పుడు వచ్చిన ఏబీపీ ఓటర్ ఫలితాలు కావచ్చు, ఆన్ అండ్ యావరేజ్గా రెండింటిని సగం పంచుకున్నాయా అనేంత ఒక ఉత్కంఠ అయితే మాత్రం పెంచాయని చెప్పుకోవాలి. రోహిత్, ఎస్, ఒకసారి కంటిన్యూ చేద్దాం. ఏబీపీ ఓటర్కి సంబంధించి ఎటువంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ వస్తుంది ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. రోహిత్, ఓవర్ టు యు. ఎస్, ఖచ్చితంగా సి ఓటర్ సర్వే కూడా దాదాపు తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీఆర్ఎస్ని 0కే పరిమితం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ బీజేపీకి మాత్రం ఈసారి గతానికంటే ఒక 4 సీట్లు ఎక్కువ పెంచి ఎగ్జిట్ పోల్స్ లో వస్తున్నాయి. సో తెలంగాణలో ఏ ఫ్యాక్టరీ పనిచేసింది అనుకోవాలి. ఒక్కసారి ఫ్యాక్టరీకి సంబంధించి వెళ్దాం. మరొక నెంబర్ వచ్చిందంట, సారీ ఫర్ ది ఇంటరప్షన్ వన్స్ అగైన్. yes, బిగ్ నంబర్స్ చూద్దాం, బ్యాక్ టు బ్యాక్, బ్రేకింగ్ లేకుండా బిగ్ నంబర్స్, బిగ్ ఫిగర్స్ ఆన్ బిగ్ స్క్రీన్. హియర్ ఇట్ ఈస్ చాణక్య.com కి సంబంధించిన నెంబర్స్ మీరు చూస్తున్నారు. చాణక్యకి సంబంధించి 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ 9 నుంచి 11, భారతీయ జనతా పార్టీ 5 నుంచి 7, అలాగే బీఆర్ఎస్ 0, ఎంఐఎం కి సంబంధించి 1 స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు కూడా చాణక్య.com చెబుతోంది. కానీ ఇన్ఫాక్ట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ కాంగ్రెస్ కి స్థానాలను పెంచింది, ఇక్కడ 2 స్థానాలు పెరిగాయని చెప్పుకోవాలి. ఆన్ అండ్ యావరేజ్ గా తీసుకున్నా కాస్త 10 అనుకుంటే కనుక, అలాగే భారతీయ జనతా పార్టీకి 5 నుంచి 7, ఆన్ అండ్ యావరేజ్ గా 6 అనుకుందాం ఇక్కడ. సో అటువంటి సినారియో అంటే ఇక్కడ కాంగ్రెస్ కి సంబంధించి 10 స్థానాలు, బీజేపీకి సంబంధించి 6 స్థానాలు. అంటే పోటీ ప్రధానంగా ఇటు కాంగ్రెస్ కి భారతీయ జనతా పార్టీకి మధ్యలోనే ఉందా అంటే కనుక క్లియర్ కట్ గా ఉండనే మాట వినిపిస్తోంది. ఇక్కడ ఎందుకంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసుకుంటే కనుక ఎక్కడ కూడా ఎవరు కూడా బీఆర్ఎస్ కి సంబంధించి 1 స్థానం కూడా సంపాదించవచ్చు అనేది ఎవరు చూపించని ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎంఐఎం కి సంబంధించి 1 స్థానం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బహుశా ఇది హైదరాబాద్ కి సంబంధించి అని భావించవచ్చు. సో అటువంటి సినారియో. సో ఇక్కడ కాంగ్రెస్ కి సంబంధించి ఎందుకు స్థానాలు పెరిగే అవకాశం ఉంది, ఎందుకు తగ్గచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించి అసలు ఖాతానే ఎందుకు తెరవకపోవచ్చు, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నేను మా రోహిత్ దగ్గరికి వెళ్తున్నాను. రోహిత్, చాణక్య.com ఇచ్చిన ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్ కి అనుకూలంగా ఇచ్చాయి. బీజేపీకి 7 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంటుందని చెప్తుంది. కాంగ్రెస్ మాత్రం 11 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంటుందని చెప్తుంది. చాణక్య.com ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇచ్చిన ఫలితాలు కూడా నేను చూపిస్తాను.
ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చాణక్య.com చెప్తోంది. 110 నుంచి 120 సీట్లతో వైసీపీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని చాణక్య.com చెప్తోంది. కూటమి మాత్రం 55 నుంచి 65 స్థానాలకే పరిమితం అయిపోతుందని చెప్తోంది. వైసీపీకి 50% ఓట్ షేర్ వస్తుందని చాణక్య.com చెప్తోంది. గతంలో వచ్చిన ఓట్ షేర్ ఈసారి నిలుపుకుంటుంది వైసీపీ అని చెప్తోంది. టీడీపీ కూటమి 46% ఓట్ షేర్ సాధిస్తుంది అని అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పురుష ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపారు, మహిళలు మాత్రం వైసీపీ వైపే మొగ్గు చూపారు అని చాణక్య.com అంటోంది. మనతో పాటు జాయిన్ అయ్యారు అమర్నాథ్ బీజేపీ నుంచి. నమస్తే అమర్నాథ్ గారు, మీ దగ్గరకు వచ్చే ముందు ఒక్కసారి రాజేష్ గారి ఈ ఫలితం గురించి మాట్లాడి సచిన్. అంతకన్నా ముందు ఆరా మస్తాన్ ఈ అంశానికి సంబంధించి ఆయన సర్వే ఫలితాల గురించి రియాక్ట్ అవుతారు. ఒకసారి ఆయన ఏమంటున్నారో చూద్దాం. సుమారుగా 2% ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా 20-25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు ఉంది. అలాగే పార్లమెంటు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 48.29% ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుండి 15 పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం కూటమి 47.68 ఓట్ల శాతాన్ని సాధించి 10 నుండి 12 పార్లమెంటు స్థానాల్ని గెలవనున్నది. 4.03% ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించినాయి. ఏ పార్టీకి కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు లభించేటువంటి అవకాశం లేదు. కడప పార్లమెంటు నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు. వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. ఆవిడ సుమారు 12% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సుమారుగా 3% ఓట్లు పార్లమెంటు స్థానాల్లో చీల్చిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలసినటువంటి మరో 3 స్థానాల్ని కోల్పోబోతా ఉంది. అయినప్పటికీ ఎన్డీఏ కూటమి కంటే కూడా 2-3 పార్లమెంటు స్థానాలను అధికంగా సాధించబోతా ఉంది. సుమారుగా 13 నుండి 15 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 10 నుండి 12 స్థానాలు టీడీపీ కూటమి సాధించబోతా ఉంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగినటువంటి హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ 4వ తేదీన ఉండబోతా ఉన్నాయి. జూన్ 4వ తేదీన మా ఈ ఆరా సంస్థ వైపు నుండి ప్రకటించినటువంటి పోస్ట్ పోలు నిజం కావాలని, గత 16 సంవత్సరాల్లో అనేక ఎన్నికల్లో వాస్తవానికి ఫలితాలకు దగ్గరగా మా ఆరా సంస్థ ఏ విధంగా అయితే ఫలితాలను ప్రకటించిందో అదే స్థాయిలో ఈ ఫలితాలను ప్రకటిస్తున్నామని తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాం. అనేక రకాల ఒత్తిడి, అనేక రకాల అన్ని మా ప్రొఫెషన్లో భాగంగా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా ఎటువంటి ప్రలోభాలకు, ప్రభావాలకు లోను కాకుండా సంస్థను సంస్థగా మేము నమ్మినటువంటి వృత్తిని వృత్తిగా భావించి ఎన్నికల కంటే ముందు ఏదైనా లీకులు ఇవ్వమని ప్రకటించమని ఎన్ని రాజకీయ పార్టీలు కోరినప్పటికీ ఎక్కడా ప్రతిస్పందించకుండా, ఒక్క ఓటర్ను కూడా ప్రభావితం చేయకుండా పోలింగ్ ముగిసిన తర్వాత సుమారు 21-22 రోజుల తర్వాత మేము ఈ ఫలితాలని మీ ముందు పెడుతున్నాము. కాబట్టి ఈ ఫలితాల ద్వారా ఎవరూ కూడా ఎటువంటి ఫలితాలు వచ్చే వరకు, 4వ తేదీ ఫలితాలు వచ్చే వరకు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా బెట్టింగులు లాంటి ప్రమాదకరమైనటువంటి వాటి జోలికి పోవద్దని చెప్పి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఆరా సంస్థ చెప్తోంది. ఆరా సంస్థ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్తోంది. 56% పైగా మహిళలు వైసీపీకి పట్టం కట్టారు. పురుషుల్లో ఎక్కువ మంది వైసీపీకి ఓటు వేసిన మహిళలు మాత్రం ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీకే పట్టం కట్టారని చెప్తోంది. వైసీపీ 49% ఓట్ షేర్ను సాధిస్తుంది. టీడీపీ 47.5% ఓట్ షేర్ను సాధిస్తుంది అని ఆరా అభిప్రాయపడుతోంది. రాజేష్ గారు, మీరు ఎలా చూస్తారు ఆరా అంచనాని? ఆరా సంస్థ అంచనాతో నేను ఏకీపించట్లేదు. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ గురించి నాకు స్పష్టత ఉంది. నేను అనుకోవటం
ఆరా అంచనాలు దుబ్బాక ఎన్నికలప్పుడు చూసాం. 4.5% ఓట్లతోటి అక్కడ టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తే రఘునందనరావు గారు గెలవడం చూసాం బై ఎలక్షన్ సందర్భంగా. అట్లాగే 2014 అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పని ఇతను ప్రెడిక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా ఆ రోజు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ఏంటంటే అన్ని సందర్భాల్లో ఈయన ప్రెడిక్షన్స్ మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో కరెక్ట్ అయినాయి. అదే సందర్భంలో శ్రీ ఆత్మసాక్షి మన తెలంగాణ ఎలక్షన్స్లో ఘోరంగా వాళ్ళ అంచనా ఫెయిల్ అయింది. కాబట్టి ఏంటంటే శంకులో పోస్తే కానీ తీర్థం కాదు అని చెప్పని ఒక సంస్థ చెప్పింది. కాబట్టి ఈరోజు మనం చర్చించుకున్నాం. కానీ అన్ని సందర్భాల్లో గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా వీళ్ళ అంచనాలు ఏమి లేవు. ఒకసారి అమర్నాథ్ గారి దగ్గర కూడా మనం తీసుకుందాం. అమర్నాథ్ గారు, మీరు ఎలా చూస్తారు ఇప్పుడు వస్తున్న ఎగ్జిట్ పోల్ సర్వేలను? ఆంధ్రప్రదేశ్ వరకు ఎలా చూస్తారు? అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొంత కన్ఫ్యూజింగ్గానే ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం అంటే మనం మాట్లాడుతున్నప్పుడు అక్కడ ప్రజలు మాట్లాడుతున్నప్పుడు కూటమికే అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. కానీ ఒక 2 సంస్థలు అదే చాణక్య.com అండ్ ఆరా మస్తాన్ వాళ్ళిద్దరు కూడా వైసీపీ అంటున్నారు. పీపుల్స్ పల్స్ కూటమి ఇచ్చారు. పీపుల్స్ పల్స్ కూటమి ఇచ్చారు. నేను చాలా మందితో మాట్లాడాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఇఫ్ యూ కెన్ రిమెంబర్ 10వ తారీఖు ఫ్రైడే రోజు రాత్రి 1 గంటకు మేము ఆ లక్డీ కప్పుల దగ్గర బస్ స్టేషన్లో చాలా మంది నిలబడి ఉంటే వాళ్ళని అడిగితే 100% మంది కూడా ఖచ్చితంగా మేము టీడీపీకో లేకుంటే బీజేపీకో జనసేన అని చెప్తున్నారు. సో ఆ రోజు ఒక అంచనాకైతే రావడం జరిగింది కూటమి అధికారంలో. అంటే అమర్నాథ్ గారు ఇప్పటి వరకు ఇచ్చిన సంస్థలో ఒక 6 సంస్థలు మాత్రం వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తుంది. ఆ సంస్థల ఏ సంస్థలు ఏ విధంగా చేయకూడదు మీకు చెప్తాను. వైసీపీకి అనుకూలంగా ఇచ్చిన సంస్థల పేర్లు మీకు చదివి వినిపిస్తాను. ఆత్మసాక్షి వైసీపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని చెప్తుంది. ఆత్మసాక్షి 98 నుంచి 116 నియోజకవర్గాల్లో కంటిన్యూ చేద్దాం. అంతగా ఆత్మసాక్షికి సంబంధించి మాట్లాడుకున్నాం. ఆరా మస్తాన్ కి సంబంధించి బిగ్ నెంబర్స్ మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఆరా మస్తాన్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో నెంబర్స్ ఇచ్చారు. ఒక్కసారి నెంబర్స్ మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 94 నుంచి 104 స్థానాలని ఆ మధ్యలో కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఆరా మస్తాన్ చెప్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి 71 నుంచి 85 అంటే ఆన్ అండ్ యావరేజ్ గా చూసుకున్న ఇక్కడ దాదాపు 75 స్థానాలు గెలవచ్చు అనేది ఇక్కడ కూటమికి సంబంధించి ఆరా మస్తాన్ సర్వే చెబుతోంది. వైసీపీకి సంబంధించి 94 నుంచి 104 అంటే కనుక దాదాపు 99 లేకపోతే 100 స్థానాలు గెలిచి అవకాశం ఉందని చెబుతోంది. ఇక కాంగ్రెస్ కి సంబంధించి ఒక్క స్థానం కూడా గెలవకపోవచ్చు. అలాగే ఇతరులు కూడా ఒక్క స్థానం కూడా గెలవకపోవచ్చు అనేది ఆరా మస్తాన్ సర్వే చెబుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ వస్తున్నాయని చెప్పుకోవాలి. బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మనం సర్వే చూపించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి 3వ 4వదని చెప్పుకోవచ్చు. కాస్త వైసీపీకి సంబంధించిన బిగ్ నెంబర్. ఎందుకంటే ఇంతవరకు చూసాం కాస్త స్టీప్ డిక్రీజ్ అనే నెంబర్స్ ని చూసాం. కానీ చాలా చాలా డిఫరెంట్ గా వస్తున్నాయి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. ఎందుకంటే దాదాపుగా ఇన్నాళ్ళు చూసుకుంటే కాస్త దగ్గరగా వచ్చేవి. అంటే ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి బహుశా ఒక 10-15 లేకపోతే మహా అయితే ఒక 15-20 అంతే. కానీ ఈసారి చూసుకుంటే చాలా బిగ్గెస్ట్ డిఫరెన్స్ కనిపిస్తోంది ఒక సర్వేకి ఇంకో సర్వే ఫలితాలకు సంబంధించి. అటువంటి సినారియో చూస్తున్నాం. ఆరా మస్తాన్కి సంబంధించి వైసీపీకి 94 నుంచి 104, తెలుగుదేశం పార్టీకి 71 నుంచి 81 మధ్య రావచ్చంటూ కూడా ఆరా మస్తాన్ సర్వే చెబుతోంది. ఒకసారి నేను మళ్ళీ రోహిత్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రోహిత్, కొద్దిసేపటి క్రితం అన్నట్టుగా ఎక్కడ సర్వే ఫలితాలకు సంబంధించి ఒకదానికి ఇంకో దానికి ఆ దగ్గరగా ఉన్న సినారియో ఎక్కడొక్కడ మనకి కనిపించట్లేదు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మనకి వైసీపీకి అనుకూలంగా ఇచ్చిన సంస్థల పేర్లు చెప్తాను. ఆత్మసాక్షి వైసీపీకి అనుకూలంగా ఇచ్చింది 98 నుంచి 116. రేస్ వైఎస్ఆర్సీపీకి 115 నుంచి 128 స్థానాల్లో గెలుస్తుందని చెప్తోంది. పోల్ స్ట్రాటజీస్ గ్రూప్ వైసీపీకి 115 నుంచి 125 అని చెప్తోంది. ఆపరేషన్ చాణక్య పార్థదాస్, జన్మత్, ర్యాప్ స్ట్రాటజీస్, అగ్నివీర్, పొలిటికల్ ల్యాబొరేటరీ, ఆరా ఇవన్నీ కూడా వైసీపీ అధికారాన్ని చేజిక్కించుకుంటాయని చెప్తున్నాయి. మీరు ఎలా చూస్తారు అమర్నాథ్ గారు? అంటే నేను సంస్థల గురించి కామెంట్ చేయను, కానీ 600 అయినా కూడా కూటమి అధికారంలోకి వస్తున్నది, అది క్లియర్. ఎందుకంటే గ్రౌండ్లో అందరిని అడుగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా కేటగారికల్గా చెప్తున్నారు. ఎవరు కూడా చూద్దాం సార్ 2 రోజుల తర్వాత ఆలోచిద్దామని ఒక్కరు కూడా చెప్పలేదు. అంటే ఇది ఇవ్వాల కాదు నేను చెప్పేది, దాదాపు 3 నెలల క్రితమే ప్రజలందరూ కూడా చాలా చాలా క్లియర్గా ఒక డిసిజన్ తీసుకున్నారు, ఖచ్చితంగా ఎన్డీఏకు ఈసారి అధికారం ఇద్దామని. సో ముఖ్యంగా నేను ఆంధ్రప్రదేశ్ గురించి చేసే ఏకైక కామెంట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో బోత్ జనసేన అండ్ టీడీపీ వాళ్ళు రెండు పార్టీలు కూడా చాలా మంచిగా ఒక డిసిషన్ ఏం తీసుకున్నారంటే ఎన్డీఏలో భాగస్వామి కావాలనేది. సో ఎన్డీఏలో భాగస్వామి అయినప్పుడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో దాని యొక్క రిజల్ట్ చూశారు. సో 2019లో ఆయన మిస్ అయినారు. 2024 వచ్చేసరికి దాని యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకొని మోడీ గారి చరిష్మా మొత్తం దేశమంతా ఒక వేవ్ లాగా వస్తున్నప్పుడు, ఎందుకంటే 2014లో 19లో కన్నా ఎక్కువ
ఈసారి ఆ వేవ్ కనబడుతున్నది గ్రామీణ ప్రాంతాలలో. ఎందుకంటే మీరు చూస్తున్నప్పుడు ఫీమేల్ ఓటర్ల సంఖ్య చాలా అద్భుతంగా ఈసారి ఎక్కువ ఉన్నది. ఫస్ట్ టైం ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఫస్ట్ టైం 2019లో ఫీమేల్ ఓటర్స్ కొంచెం అంటే మేల్ ఓటర్స్ కంటే కొంచెమే ఎక్కువ ఉన్నారు. కానీ ఈసారి పర్టికులర్లీ ఫోర్త్ ఫేజ్ సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఒక బిగ్గెస్ట్ నంబర్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చాలా క్విక్ నంబర్స్ వస్తున్నాయి సర్వేలకు సంబంధించి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఒక్కసారి ఆ బిగ్ నంబర్స్ ని మీరు చూడబోతున్నారు. ఎస్, న్యూస్ 18 కి సంబంధించిన బిగ్ నంబర్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానానికి సంబంధించి 25 స్థానాలు. మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి లోక్సభ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ వైసీపీకి 5 నుంచి 8 స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 19 నుంచి 22 స్థానాల మధ్య రావచ్చంటూ కూడా ఇటు న్యూస్ 18 చెబుతోంది. అంటే ఆన్ అన్ యావరేజ్ గా వైసీపీకి సంబంధించి కాస్త 6-7 స్థానాలు, 6-7 మధ్య అనుకుందాం. సపోజ్ 6 కానీ 7 కానీ అనుకుందాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి 20 స్థానాలు, 20 నుంచి 21. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చాలా క్లోజ్ కంటెస్ట్ అయితే ఆ అంశానికి సంబంధించి ఎక్కడ లేదనే చెప్పుకోవాలి. న్యూస్ 18 కి సంబంధించి లోక్సభ స్థానాలు, ఎందుకంటే అసెంబ్లీకి సంబంధించి చూసాం, ఇప్పుడు లోక్సభకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. లోక్సభకు సంబంధించి 25 స్థానాల్లో ఇటు వైసీపీ 5 నుంచి 8, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి 19 నుంచి 22. ఒక్కసారి మళ్ళీ రోహిత్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రోహిత్, న్యూస్ 18 కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కాస్త ఇక్కడ మళ్ళీ లోక్సభ గురించి మాట్లాడుకున్నప్పుడు 5 నుంచి వైసీపీకి కాస్త నెంబర్స్ తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ తర్వాత కూటమికి సంబంధించి 19 నుంచి 22. సో ఎలా చూస్తారు, మీకేమనిపిస్తుంది నెంబర్స్ చూస్తున్నప్పుడు రోహిత్? ఎస్, ఖచ్చితంగా ఎక్కువ శాతం మాత్రం ఎక్కువ పోల్ సర్వేలు మాత్రం ఆర్టీవీ స్టడీ రిపోర్ట్కి దగ్గరగానే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమికి ఎక్కువ స్థానాలను ఇస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందనే చెప్తోంది. కొన్ని సర్వే సంస్థలు మాత్రం వైసీపీకి అనుకూలంగా ఇస్తున్నాయి, కానీ ఎక్కువ సర్వే సంస్థలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. రాజేష్ గారు, ఆరామస్తాన్ గారు. ఎస్ రాజేష్ గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్ వన్స్ అగైన్. ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బిగ్ నెంబర్స్ చూడబోతున్నారు. హియర్ ఇట్ ఇస్ బిగ్ నెంబర్స్ వన్స్ అగైన్ ఆన్ బిగ్ స్క్రీన్. తెలంగాణ లోక్సభకు సంబంధించి 17 స్థానాలకు CNN న్యూస్ 18 ఏం చెబుతోంది? ఇప్పుడే న్యూస్ 18 కి సంబంధించి చూసాం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎటువంటి ఎగ్జిట్ ఫలితాలు ఇచ్చిందనేది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి చూస్తే కనుక కాంగ్రెస్ కి సంబంధించి 5 నుంచి 8 ఆన్ అండ్ యావరేజ్ ఇక్కడ కూడా బస్సు 6 నుంచి 7 స్థానాలు వచ్చే అవకాశం ఉందని భావించవచ్చు కాంగ్రెస్ కి సంబంధించి. ఇక బీజేపీకి 7 నుంచి 10 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఇక్కడ CNN న్యూస్ 18 చెబుతోంది. అలాగే బీఆర్ఎస్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ గా ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం మనం పోల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ కి 2 నుంచి 5 స్థానాలు. ఇక్కడ వరకు మనం మాట్లాడుకున్న ఏ పోల్ సర్వే ఫలితాలు కూడా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇంట్రెస్టింగ్ గా ఈ నెంబర్ చూస్తే బహుశా మనందరం షాక్ కి గురవుతామని చెప్పుకోవాలి. ఎంఐఎం కి సంబంధించి 0 ఉంటుంది. సో ఎంఐఎం కి సంబంధించి 0 అంటే మాధవిలత, ఇక్కడ బీజేపీ నుంచి మాధవిలత కంటెస్ట్ చేస్తున్నారు ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా. ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఇంతవరకు వచ్చిన ఫలితాలు ఎక్కడ కూడా ఫిగర్స్ 0 వచ్చిన ఫలితాలు బీఆర్ఎస్ కి. ఎంఐఎం కి సంబంధించి ఒక్క స్థానం కైవసం చేసుకుంటారనేది ఫలితాలు బట్టి అర్థమవుతుంది. కాబట్టి కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండే అవకాశం. ఒక్కసారి దీన్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఐ థింక్ దిస్ ఇస్ గోనా బి, ఒకవేళ ఇది కనుక అయితే ఇట్స్ కైండ్ ఆఫ్ హిస్టరీ కింద చెప్పుకోవచ్చు. ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ క్రియేట్ అవుతుందని చెప్పుకోవాలి. సిపిఎస్ నెంబర్స్ కూడా మనకు వచ్చే, ఒకసారి సిపిఎస్ నెంబర్స్ కూడా మీ దగ్గర బిగ్ స్క్రీన్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వాటిని కూడా ఒకసారి సిపిఎస్ కి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సిపిఎస్ సర్వే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి 175 స్థానాల్లో వైసీపీకి 97 నుంచి 108 స్థానాలు దక్కచ్చని చెప్పి సిపిఎస్ చెబుతోంది. దాంతో పాటు తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి 66 నుంచి 78 స్థానాలు దక్కచ్చంటూ కూడా ఇటు సిపిఎస్ చెబుతోంది. ఇంట్రెస్టింగ్ నెంబర్స్ అనే చెప్పుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కాస్త వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తుంది, కానీ కాస్త క్లోజ్ కాంటెస్ట్ అనేది ఇక్కడ మాత్రం మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే 97 నుంచి అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇంకొక 10 స్థానాలు యాడ్ చేసుకుంటే 107 అక్కడ ఉంది. కాబట్టి ఇది కాస్త 100 అంటే 102 బహుశా 102 కదా యాడ్ చేసుకోవచ్చు అక్కడ. అలాగే కూటమికి సంబంధించి 66 నుంచి 78 అంటే ఇంకొక 12 72 చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ ఇక్కడ. ఎందుకంటే కాస్త క్లోజ్ కాంటెస్ట్ గానే కనిపిస్తుంది. 20 స్థానాలు ఉందనే చెప్పుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ గా ఇది కూడా, ఎందుకంటే ఇంత క్లోజ్ కాంటెస్ట్ ఇంతవరకు మనం వచ్చిన ఫలితాలు అంటే మనకు వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇక్కడ లేవని చెప్పుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పుకోవచ్చు. నెంబర్కి సంబంధించి కూడా వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్తోంది. అలాగే టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పిన సంస్థలు ఏవో కూడా నేను మీకు చెప్పబోతున్నాను. పీపుల్స్ పల్స్ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తోంది. టీడీపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ ని టీడీపీ సొంతం చేసుకుంటుందని చెప్తోంది. పీపుల్స్ పల్స్ వైసీపీకి 45 నుంచి 60 స్థానాలను ఇస్తే
టీడీపీకి 111 నుంచి 135 స్థానాలను అంచనా వేస్తోంది. అలాగే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ 31 సీట్లలో వైసీపీ గెలుస్తుంది, 144 స్థానాల్లో కూటమి గెలుస్తుందని చెప్తోంది. చాణక్య స్ట్రాటజీస్ కూడా 39 నుంచి 49 స్థానాలకు వైసీపీ పరిమితం అవుతుంది. 114 నుంచి 125 స్థానాల్లో కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని చెప్తోంది. కేకే సర్వే రిపోర్ట్ కూడా ఉంది. కేకే సర్వే సంస్థ అంచనా వేస్తోంది కేవలం 14 నుంచి 20 స్థానాలకి వైసీపీ పరిమితం అయిపోతుంది. 133 నుంచి 144 స్థానాల్లో కూటమి విజయ కేతనాన్ని ఎగరవేసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని సాధిస్తుంది అని కేకే సర్వే చెప్తోంది. కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఇస్తున్నాయి, కొన్ని సర్వేలు టీడీపీకి అనుకూలంగా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మీరు ఎలా చూస్తారు రాజేష్ గారు? ఇప్పుడు ఇక్కడ మీ ముందు ఎవరికి అనుకూలంగా ఇచ్చారనేది ఒక లిస్ట్ ఉంది కదా. ఇప్పుడు టీడీపీకి అంటే ఎన్డీఏకి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్లో రేపు ఫలితాలు రాబోతున్నాయని చెప్పని ఇచ్చినవన్నీ కూడా గుర్తింపు, సుదీర్ఘ నేపథ్యము, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉన్న సంస్థలు ఇస్తా ఉన్నాయి. ఓకే. వైసీపీకి అనుకూలంగా ఇస్తున్న సంస్థల్లో చాలా సంస్థల గతంలో మనం ఇప్పుడు పేర్లు కూడా వినలా. అంటే ఇక్కడ ఏంటంటే ఎన్డీఏకి అనుకూలంగా కొన్ని సంస్థలు ఒక 7-8 సంస్థలు ఇవ్వబోతున్నాయి అని అంటే దానికి పోటీగా ఇటు కూడా ఇంకొక 7-8 సంస్థలు మాకు కూడా అనుకూలంగా ఇచ్చినాయి అని చెప్పని ఆర్కిస్ట్రేటెడ్ సంస్థలే ఎక్కువ ఉన్నాయి. అంటే కానీ ఈ రకంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చుకోవడం ద్వారా యూజ్ ఏ ఉంటుంది. ఇంకొక 2-3 రోజుల పాటు రేపు ఎన్నికల లెక్కింపు వరకు ఆ మొరాలిటీ దెబ్బతినకుండా ఉండటం కోసం లెక్కింపు ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు కదా, మనకి కలబడే వాళ్ళే కావాలి తప్ప రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు మన కౌంటింగ్ బూత్లోకి అవసరం లేదు అని చెప్పని. సో అంటే ఒకవేళ మొరాలిటీ దెబ్బతింటే ఆ విధంగా ఫైటింగ్ స్పిరిట్ ఉన్న వాళ్ళు కౌంటింగ్ దాకా రాలేరేమో. కనీసం ఆ మొరాలిటీ మెయింటైన్ చేసుకోవాలి అని అంటే ఈ టెంపో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ఒక ఆర్కిస్ట్రేటెడ్ ఆ డ్రామా నడిపించడమే తప్ప నాకున్న అవగాహన వరకు నేను ఇందాక చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, రేపు కూడా చెప్తా, 4వ తారీఖు రోజు ప్రూవ్ కూడా అవుతుంది. 1994 రిపీట్ అవుతుంది. ఆ రోజు తెలుగుదేశంతో మిత్రపక్షంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలకి దక్కిన దానికన్నా కూడా అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా తెలుగుదేశంతో మిత్రపక్షాలుగా ఉన్న భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ ఇరువురు కలిపి పోటీ చేసిన 31 స్థానాల్లో దక్కిన సీట్ల కన్నా కూడా వైసీపీకి తక్కువ సీట్లే వస్తాయి. ఇది నా అంచనా. ఇది రేపు 4వ తారీఖు రోజు రుజువు కూడా అవుద్ది. అమర్నాథ్ గారు, ఎగ్జిట్ పోల్స్లో మీకు కొంత హ్యాపీ అనిపిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో అంటే కూటమి చాలా క్లియర్గా కనబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ వరకు అయితే. ఎన్డీఏ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది, చాలా బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుంది అని చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతున్నది. మీకు వచ్చిన అన్ని ఎగ్జిట్ పోల్స్లో కూడా మొత్తం నేషన్ వైడ్ చూసినప్పుడు దాదాపు అందరు కూడా ఎన్డీఏకు 350+ ఇస్తున్నారు, కొంతమంది 392, ఆల్మోస్ట్ 400 వరకు కూడా ఇస్తున్నారు. సో ఏదైతే మోడీ గారు మొదటి నుంచి కూడా చెప్తున్నారో అబ్కీ బార్ 400 పర్ అని, సో దానికి దగ్గరలో ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. సో నా అంచనా ప్రకారము 4వ తారీఖు రుజువైతుంది, ఖచ్చితంగా 400 కూడా దాటుతాం. ఒక్కసారి నేషన్ వైడ్ ఎటువంటి అంచనాలు ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే మా సచిన్ దగ్గర రిపోర్ట్ ఉంది. సచిన్, మొత్తం లోక్సభ స్థానాలకు సంబంధించి ఏ సంస్థల అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? కరెక్ట్ గా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే మనం మొదటి నుంచి మాట్లాడుకున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ అన్ని వస్తున్నాయని చెప్పుకోవాలి. ఒకసారి బిగ్ స్క్రీన్ లో బిగ్గెస్ట్ నెంబర్స్ చూపించే ప్రయత్నం చేశాను.